హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భారతదేశంలోని శ్రామికులు 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయటాన్ని జనగణన అంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,1,93,422. ఈ 121 కోట్ల జనాభాలో 62,37,24,248 మంది పురుషులు, 58,64,69,174 మంది స్త్రీలు. పిల్లలు అనగా సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు. పనిచేసే వయసు సాధారణంగా 15 నుంచి 59 సంవత్సరాల వరకు ఉంటుంది. వృద్ధులు అనగా సాధారణంగా 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి అనేది ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. మగపిల్లల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు చనిపోతున్నారు. సున్నా నుండి 5 సంవత్సరాల వయసులో బతికి బట్టకట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండి పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతతో వ్యవహరించే ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమానంగా ఉంటుంది. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు హర్యానాలో 870, పంజాబ్లో 880, తెలంగాణలో 988, కేరళలో 1040, అమెరికాలో 1050గా ఉంది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. 7 సంవత్సరాల పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో 12% మాత్రమే అక్షరాస్యులు.
2001లో ఇది 64.84% గాను 2011 నాటికి ఇది 74.04% పెరిగింది. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 82.14% గాను స్త్రీల అక్షరాస్యత 65.46గా ఉంది. 15 నుంచి 59 సంవత్సరాల వయసు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. భారత జనాభా గణన జనాభాను 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. 1. సొంత భూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్న రైతులు. 2. వ్యవసాయ కూలీలు. 3. గృహ సంబంధ పరిశ్రమలలోను రైస్ మిల్లులలోను బీడీలు చుట్టేవారిగాను, కుండలు తయారు చేయడం, బుట్టలు, బట్టలు అల్లడం, పాదరక్షలు తయారు చేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసేవారు. 4. ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజువారీ కూలీలు, ఇతర వృత్తుల వారు. 2011 జనగణన ప్రకారం రైతులు 25% గాను, వ్యవసాయ కూలీలు 30% గాను, గృహ సంబంధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు 4% గాను, ఇతర పనులు చేసేవారు 41% గాను ఉంది. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఈ మార్పుని అంకెలలోనూ శాతంలోనూ వ్యక్తపరచవచ్చు. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది. (2011) జనగణన ప్రకారం ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు = జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్లిన వాళ్ళ సంఖ్య. వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగిందని, రుణాత్మకమైతే తగ్గిందని అంటారు. జననాల రేటు అనగా ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలిపేది. (1992లో భారతదేశంలో జననాల రేటు 29 అనగా ఆ సంవత్సరంలో దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. 1992లో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోయారు. 1992లో జనాభా 1.9% పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతంను సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకుముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతం చక్రవడ్డీలాగా ఉంటుంది. దీనిని వార్షిక వృద్ధి శాతం అంటారు. భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. 1981 నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు
చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫర్టిలిటీ శాతం అంటారు. ఫెర్టిలిటీ శాతం తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటారు అని అర్థం. 1960లో భారతదేశంలో ఫర్టిలిటీ శాతం 5.6% కంటే ఎక్కువగా ఉంది. అనగా ప్రతి మహిళ సగటున 5 లేదా 6 పిల్లలకు జన్మనిస్తుంది. భారతదేశ ప్రస్తుత ఫర్టిలిటీ శాతం 2.7%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫర్టిలిటీ శాతం 1.9%. జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్కగడతారు. జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382. పశ్చిమ బెంగాల్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 904. అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 17. ఉత్తర మైదానాలు కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా జనసాంద్రత ఎక్కువగా ఉంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.